వారిది ఒకే పెద్ద కుటుంబంగా రాణిస్తుంది. కానీ ఇప్పుడు రాజకీయం పరంగా వేర్వేరు దారులు చూసుకున్నారు. ఒకే వ్యాపారంలో రాణిస్తున్నారు. రాజకీయంలో మాత్రం ఈ ధోరణిని ప్రదర్శించకుండా చీలిపోయారు. రాజకీయ పరంగా రెండుగా విడిపోయిన కుటుంబం. వీరు ఒకటవుతారా లేక ఇదే ధోరణిలో వెళ్తారా అనేది ఇప్పుడు గందరగోళ పరిస్థితి. బాబాయ్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి మళ్లీ రెండోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అబ్బాయి మన్నె జీవన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఛాన్స్. 5 ఏళ్లలో వివాదరహితంగా రాణించిన ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి తన పని తాను చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదనే టాక్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మళ్లీ ఎంపీ అభ్యర్థిగా తానేనంటున్న మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో డీలా పడిన నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్లేందుకే ఆసక్తి చూపని నేతలు. ఈ కారణంగానే అబ్బాయి మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక. ఇప్పుడు కాంగ్రెస్ లో జోష్ నింపిన జీవన్ రెడ్డి పాలమూరు ఎంపీ బరిలో బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ ఉంటుందా? ఇప్పుడు అందరిలో నెలకొన్న చర్చ ఇదే. ఆసక్తికరంగా మారిన పాలమూరు రాజకీయం. అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు గందరగోళ పరిస్థితి. పాలమూరు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నవాబ్పేట మండలం గూరుకుంట గ్రామానికి చెందిన ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కుటుంబం అతిపెద్దదిగా పేరు పొందారు. ఎందుకంటే ఎంఎస్ఎన్ ఫార్మా రంగ వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా విస్తరించి ఇప్పుడు రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో రాణిస్తున్నారు. వారి కుటుంబం పెద్దది కావడంతో వారంతా ఫార్మా రంగంలోనే వివిధ భాగాల్లో రాణిస్తున్నారు. ఈ వ్యాపారానికి పెద్దగా మన్నె సత్యనారాయణ రెడ్డి వ్యవహరిస్తూ బిజినెస్ లో తనకంటూ పోటీ లేకుండా ఎదిగారు. వ్యాపారంలో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ఎన్ అధినేతను గుర్తించిన మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అయితే ఇందుకు ఒప్పుకొని ఎంఎస్ఎన్ తన సోదరుడైన మన్నె శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దింపారు. ఆ వెంటనే కేసీఆర్ మన్నె శ్రీనివాసరెడ్డికి పాలమూరు ఎంపీ టికెట్ ఇవ్వడం గెలవడం జరిగిపోయింది. దీంతో పాలమూరు ఎంపీగా మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపొందడంతో మన్నె కుటుంబానికి వ్యాపార పరంగానే కాదు రాజకీయ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక 5 ఏళ్లు రాజకీయ పరంగా మన్నె శ్రీనివాసరెడ్డి సైతం ఎలాంటి వివాదాలు లేకుండా రాణించి పేరు సంపాదించుకున్నారు. కానీ ఆయన దారిలోనే ఎంపీ మరో సోదరుడైన వెంకటరామిరెడ్డి కుమారుడు మన్నె జీవన్ రెడ్డి రాజకీయాలపై దృష్టి సారించారు. ఆ వెంటనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవన్ రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్గా నియమించారు. ఈ పదవీ కాలం ముగియడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాలపై జీవన్ రెడ్డి దృష్టి పెట్టారు. అధికార బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంతో కేసీఆర్ జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. దీంతో జీవన్ రెడ్డి స్తబ్దుగానే ఉండిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయింది. దీంతో జీవన్ రెడ్డి చూపు బీఆర్ఎస్ తో ఫలితం లేదని భావించి ఆ పార్టీ నుండి తన చూపుని కాంగ్రెస్ వైపుకు మలుపు తిప్పుకున్నారు. దీంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిపోయింది. ఇప్పుడు మన్నె కుటుంబంలోకి 2 రాజకీయ పార్టీలు చేరాయి. ఒకే కుటుంబం, ఒకే వ్యాపారం. కానీ రాజకీయ పరంగా ఇప్పుడు ఆ కుటుంబం 2గా చీలిపోయింది. దీంతో ఇప్పుడు బాబాయ్ మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రస్తుత ఎంపీ. ఇక మన్నె జీవన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశావాహుల జాబితాలో ఉన్నాడు. ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా బాబాయ్ అబ్బాయిల టాకే వినిపిస్తుంది. ఈ కుటుంబం రాజకీయంగా ఒకటవుతుందా లేక 2గా చీలిపోయి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తారా అనేది ఇప్పుడు పట్టణవాసులతో పాటు ఆ కుటుంబస్తులు సైతం పరిశ్రమలు పడ్డారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఆగాల్సిందే.